విశ్వశక్తి సహాయంతో డబ్బు, ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం రూ. 999కి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్. తేదీ అక్టోబర్ 25. నమస్తే, నేను మీ మాధురి. శారద గారు, ఈరోజు మాకు ఏ అఫర్మేషన్స్, ఏ టెక్నిక్ చూపించబోతున్నారు? నేను ఈరోజు మీకు లవంగాలతోటి టెక్నిక్స్ చూపిస్తాను మేడం. లవంగాల వల్ల మనకి యూజెస్ ఏంటి, దీన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు, మనం దీనివల్ల మనీ మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా నేను లవంగాలు స్వీట్స్లో వాడతారు, మసాలాస్ వాడతారు, లవంగాలు అన్నింట్లోనూ వాడుతున్నారు మేడం ఈరోజు. దీన్ని నుంచి మనం నెగిటివ్ ఎనర్జీని కూడా తగ్గించడానికి యూజ్ చేస్తున్నారు, మనీ మేనిఫెస్టేషన్కి యూజ్ చేస్తున్నారు, అంతకంటే మోస్ట్ పవర్ఫుల్ వశీకరణకు కూడా యూజ్ చేస్తున్నారు మేడం. వశీకరణ ఇప్పుడు ఎవరైనా బాగా లవ్ చేసుకుంటారు మేడం, అది రిలేషన్షిప్ ఎలాంటిదైనా కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, బాగా ఇష్టపడుతుంటారు ఒక మనిషిని. ఏ కారణం చేత వాళ్ళు ఇష్టపడి ఉంటారో అది వాళ్ళిద్దరికే తెలుసుంటుంది. కొన్నిసార్లు మాట పెరిగి ఉంటుంది, వాళ్ళు విడిపోయి ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, వేరే రిలేషన్స్ కానివ్వండి. అలాంటప్పుడు ఈ లవంగాల్ని 11 లవంగాల్ని తీసుకోండి మేడం. ఇది మీరు ధర్మబద్ధంగా చేయాలి, అధర్మంగా అయితే చేయకూడదు. ఏదైనా మనకి రావాలి అంటే ధర్మాన్ని అనుసరించి ఉండాలి. ఇప్పుడు ఒక వృక్షాన్ని నాటాము అంటే వృక్షో రక్షతి రక్షిత అని అంటారు కదా, మనం వృక్షాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. మనము వాయువుని పొల్యూట్ చేయకోకుండా రోజులు అది పొల్యూట్ కాకోకుండా మంచిగా మనకి ఆక్సిజన్ ఇస్తుంది. దాన్ని మనం చేసే పొల్యూషన్ అంతా చేసేసి మనకి మంచి జరగాలంటే ఎలా జరుగుతుంది మేడం? చెట్టునంతా నరికేసి నాకు మంచి గాలి రావాలంటే ఎలా వస్తుంది? ఏ పని చేసినా, ఏ మేనిఫెస్టేషన్ చేసినా, ఏ వశీకరణ చేసినా ధర్మబద్ధంగా చేయండి. ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. అలా అని చెప్పింది కదా మేడం అని రోడ్లో వెళ్ళే వాళ్ళందరూ నాకు కావాలని మనం వశీకరణ చేయకూడదు, అది వర్తించదు. ఓకే సో వర్తించదు. మీకు లైఫ్ లాంగ్ వాళ్ళని బేర్ చేయగలను అనే నమ్మకం ఉండి వాళ్ళతోనే ఉండాలి అని దృఢ సంకల్పం ఉంటే మాత్రమే ఇలాంటి వశీకరణ టెక్నిక్లు అనేవి మీరు యూజ్ చేయండి. అనవసరంగా మీకు మనసులో లేకుండా ఏదో చెయ్యాలి, ఏదో మేము అంటున్నాము కదా, ఏదో మేము ట్రై చేస్తాము అనుకుని మాత్రం చేయొద్దు. మంచికి చేస్తే మంచి, చెడుకు చేస్తే చెడు అనేది మనకు అందరికీ తెలుసు. కాబట్టి మేడం చెప్పేది అసలు ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. చెప్పండి మేడం. ఇప్పుడు వాళ్ళనే కాదు మేడం, వేరే వాళ్ళకే వశీకరణ కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఒక్కొక్కసారి విడిపోతూ ఉంటారు. ఎంత ఇష్టంగా వాళ్ళు ఇష్టపడతారో అంత విడిపోవడం కూడా వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ రిలేషన్ అలా ఉంటుంది. చీటికి మాటికి గొడవ పడుకుంటారు, కొన్ని రోజులు దూరం అయిపోతారు, మళ్ళీ ఏడ్చుకుంటారు, దగ్గర అవుతారు. ఒక్కొక్కసారి అది వర్కౌట్ అవ్వదు. ఇంకా వీళ్ళని జన్మలో నేను మొహం చూడకూడదు అని కొంతమంది విడిపోయిన ఫ్యామిలీస్ కూడా చాలామంది ఉంటారు మేడం. అలా ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఇది చేయండి మేడం. చాలా అంటే చాలా వాళ్ళ మనసు మార్చుకొని మీ దగ్గరకు వచ్చేస్తారు. ఓకే. ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయారో, లేకపోతే ఒక లవర్స్ విడిపోయారో, మేము ఒకప్పుడు బాగా ఇష్టపడ్డాము, చాలా మాకు మనసుకు అతుక్కుని ఉన్నాము, కొన్ని గొడవల కారణంగా విడిపోయామనే లవర్స్ కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్స్ కానివ్వండి, ఏదైనా మాట తేడా వచ్చి విడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా మీరు ఇది చేసుకోండి మేడం, చాలా వర్కౌట్ అవుతుంది. ఇవి 11 లవంగాలు తీసుకోండి మీరు. ఈ 11 లవంగాలు తీసుకొని అన్ని పువ్వున్న లవంగాలే తీసుకోవాలి మేడం. మీరు పూజకు వాడినా, ఏ మనీ మేనిఫెస్టేషన్కి వాడినా కంపల్సరీ పువ్వు బాగున్న లవంగాల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. హెల్దీగా ఉన్న లవంగాన్ని, పువ్వు బాగున్న లవంగాన్ని సెలెక్ట్ చేసుకోండి. వీక్గా ఉన్నవి, ఇలా నాసుగా ఉన్నవి మాత్రం సెలెక్ట్ చేయకండి. మంచిగా ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఇలా 11 లవంగాలు తీసుకోండి. ఒక చేతిలో 6 లవంగాలు, ఒక చేతిలో 5 లవంగాలు పట్టుకోండి. ఇలా 2 చేతుల్లోనూ 2 లవంగాలు పట్టుకోండి. ఇందులో 6 ఉన్నాయి, ఇందులో 5 ఉన్నాయి. మీరు ఎవరిని కావాలనుకుంటున్నారు? మీ హస్బెండ్నా, లేకపోతే మీ వైఫ్నా, లేకపోతే మీరు ఇష్టంగా ప్రేమించిన వ్యక్తి ఎవరైనా అయి ఉండొచ్చు. మీరు ఇష్టంగా ఎవరిని ప్రేమించి విడిపోయారు అన్న వ్యక్తి ఎవరైనా అయి ఉండొచ్చు. ఆ లవంగాలతోటి 6 లవంగాలు ఏ చేతిలో ఉన్నాయో ఆ చేతిలో మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి. ఒక 21 టైమ్స్ చెప్పుకోండి వాళ్ళకి. ఏమని? మేము ఈ కారణంగా విడిపోయాము, నా కోపం ఎక్కువైందో లేకపోతే వాళ్ళ కోపం ఎక్కువైందో, ఒకరికొకరు చాలా ఇష్టంగా ఉన్నాము కానీ ఏదో రీజన్ కారణంగా విడిపోయాము అని వాళ్ళ పేరు చెప్పుకోండి. ఒక 21 టైమ్స్ ఫస్ట్ టైం వాళ్ళ పేరు చెప్పుకోండి. చెప్పేసి ఇలా గాలిలో ఊపేసేయండి, ఉఫ్ అని ఊపేసేయండి.
మళ్ళీ తీసుకోండి. కింద పడిపోయి ఉంటాయి కదా ఆ లవంగాలు, మళ్ళీ తీసుకోండి. మళ్ళీ తీసుకొని మళ్ళీ ఒక 11 టైమ్స్ చెప్పండి. ఈసారి 11 టైమ్స్ చెప్పండి. మళ్ళీ పిడికిలి బిగిచ్చేసేయండి. మళ్ళీ వాళ్ళ పేరు చెప్పండి. మీరు వాళ్ళ పేరు చెప్పి మళ్ళీ మేము కలిసి ఉండాలనుకుంటున్నాము, ఏ గొడవ చేతనో దూరం అయిపోయాము అని చెప్పి మీరు మళ్ళీ ఊపేసేయండి. ఊపేసి కింద పడిపోతాయి. ఆ కింద పడిపోయిన లవంగాల్ని మళ్ళీ తీసేసుకొని చేతిలో, ఈ 5 లవంగాలు ఇలానే ఉంటాయి కదా మేడం, ఇది శనివారం రోజు మాత్రమే చేయాలి. శనివారం రోజు పడుకునే ముందు చేసి పడుకోవాలి. శనివారం చేశారనుకోండి, మళ్ళీ అదే లవంగాల్ని పక్కన పెట్టేసేయండి. ఈ 5 లవంగాలు, ఈ 6 లవంగాలు పక్కన పెట్టేసేయండి. మళ్ళీ సండే రోజు కూడా చేయండి. సండే రోజు కూడా సేమ్ ఇదే టెక్నిక్కే. 21 సార్లు అనుకోండి, ఊపేసేయండి. 11 సార్లు అనేయండి, ఊపేయండి. ఈ 5 లవంగాలు మాత్రం ఇలానే చేతిలో పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఈ 6 లవంగాల్ని తీసి మీరు కాల్ చేయాలి. సండే రోజు కాల్ చేయాలి. నేను ఇది అనుకున్నాను, ఈ కారణం చేత మేమిద్దరం గొడవ పడ్డాము, మేము విడిపోయాము, మళ్ళీ నాకు కావాలి, ఆ వ్యక్తి కావాలి, ఆ వ్యక్తి యొక్క మనసు మారి మళ్ళీ నా దగ్గరికి రావాలి. ఆ అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి, భర్త అయితే భర్త, భార్య అయితే భార్య, అలా అనుకోండి. అనుకొని వీటిని కాల్ చేసేయండి. ఈ రిమైనింగ్ 5 ఉన్నాయి కదా, ఈ 5ని ఒక ప్లాస్టిక్ పేపర్లో వేసేసి దాంట్లో వాటర్ నింపి డస్ట్బిన్లో పడేయండి. ఓకే. కంపల్సరీగా ఇలా మీరు ఒక 5 వారాలు 11 వారాలు ఇలా చేశారనుకోండి, కంపల్సరీ ఏదో ఒక రోజు వాళ్ళు మీకు మెసేజ్ పెట్టడము, ఫోన్ చేయడము, మాట్లాడించడము ఏదో ఒకటి జరుగుతుంది మేడం. ఇదైతే 100% దీని వశీకరణ కోసం ఎక్కువగా లవంగాలను యూస్ చేస్తారు. ఇంకొకసారి చెప్తున్నాను మేడం, ధర్మబద్ధంగా మాత్రం చేస్తేనే మీకు ఇది వర్కౌట్ అవుతుంది. ధర్మాన్ని కాదనుకొని మీరు పిచ్చి పిచ్చి రిలేషన్స్ కోసము, ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోయే వాళ్ళ కోసము పిచ్చి పిచ్చిగా చేస్తే మాత్రం ఇది 100% వర్కౌట్ అవుతుంది. ధర్మబద్ధంగా చేసిన ప్రతిదీ కూడా మీకు ఫలితం ఇస్తుంది. ఇది మేడం. వెబినార్ ఉంది మీది, ఆ వెబినార్ గురించి కొంచెం చెప్పండి. మా వెబినార్ ఈ మంత్ అక్టోబర్ 25th స్టార్ట్ అవుతుందండి. అప్పుడే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. మీరు ఫిల్ చేసుకొని రావచ్చు. ఫీ మాత్రం 999గా ఫిక్స్ చేస్తున్నామండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. మా వెబినార్లో జాయిన్ అయితే మీకు మనీ మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి, మీరు ఎలా చేసుకుంటే మీకు మనీ మేనిఫెస్టేషన్ అవుతుంది, మీ హెల్త్ విషయమైనా కానివ్వండి, మీ పిల్లల ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, మీరు ఫైనాన్షియల్గా గ్రోత్ అవ్వాలంటే అండి, మానసిక ప్రశాంతత కోసం కానివ్వండి, ఏ ప్రాబ్లం ఉన్నా మాకు మీరు జాయిన్ అవ్వండి. మీ ప్రాబ్లం ఎలాంటిదో మేము ఫైండ్ అవుట్ చేస్తాము. దానికి తగ్గట్టుగా మేము మీకు మేనిఫెస్టేషన్ చేయిస్తూ ఉంటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.